వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీల గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి గురించి చెప్పుకుందాము. తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితిని ఎవరు ఏర్పాటు చేసిండ్రో వారి గురించి మరియు పార్టీ గురించి చెప్పుకుంటే, తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎందుకు అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి అంటే తెలంగాణకి సపోర్ట్ చేస్తూ మొట్టమొదటి మంత్రిగా రాజీనామా చేసిన వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీని అయితే మనము చెప్పుకున్నాము గత వీడియోలో. సో రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ కోసము ప్రత్యేక గొంతును కాంగ్రెస్ నుండి వినిపించడానికి ఏదీ లేకపోవడంతో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితిని అయితే ఏర్పాటు చేస్తారు. ఇక ఇతని గురించి కూడా చెప్పుకుంటే, ఇతని ఇంటి పేరును జలదృశ్యంగా పిలుస్తాము. అంటే ఇవన్నీ కూడా మనము ఒక సమితి గురించి ఒక పార్టీ గురించి అనే కాకుండా దానికి లింక్డ్గా మనము ఒక డీటెయిల్స్గా మనము చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర మనం డిస్కస్ చేయొచ్చు. సో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటి పేరుని ఏమంటాం? జలదృశ్యం అంటాం. ఇతనే 1969 ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి అని కూడా అంటాం. అది ఎప్పుడు చేసిండ్రు? మార్చి 29న. ఇక తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇంకొక విషయం చెప్పుకుంటే, మనము నిజాం పీరియడ్లో చెప్పుకుంటే 1947 డిసెంబర్ 4న నిజాంపై ఒక బాంబు దాడి జరుగుతుంది. అందులో ప్రధాన వ్యక్తి కూడా ఇతనే, కొండా లక్ష్మణ్ బాపూజీ. ఒక వ్యక్తిగా ఉద్యమాన్ని ప్రభావితం చేస్తాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక పర్సనల్గా బాగా ప్రభావితం చేస్తాడు వ్యక్తిగా. కానీ పార్టీ మాత్రం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని అయితే చూపెట్టలేదనే చెప్పుకోవచ్చు. అంటే మనకు ఒక రాజకీయ పార్టీ అనగానే గుర్తొచ్చేది ఏంటిది? ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి, సీట్లు గెలుచుకోవాలి అనేది మనం ముఖ్యంగా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనం ఒకటి చెప్పుకునేది ఏంటిదంటే, ముఖ్య విషయము తొలిదశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం ఏర్పడిన కొన్ని పార్టీలు ఎన్నికల్లో కొన్ని పోటీ చేస్తే మరికొన్ని పోటీ చేయకుండా ఉద్యమం కోసమే పనిచేసినవి ఉన్నాయి. అందులో ఇది తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి కూడా ఒకటి. సో మరి ఈ పార్టీని ఎవరి చేతి మీదుగా ప్రారంభించిందని అనుకుంటే, కేవీ రంగారెడ్డి చేతుల మీదుగా ఈ పార్టీ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి ఏర్పాటు చేయబడింది. సో ఆ సమయంలో తెలంగాణ ప్రజా సమితి ఒక ఉద్యమ సంస్థగానే ఉంది. మనము గత వీడియోలో చెప్పుకున్నాము, తెలంగాణ ప్రజా సమితి అనేది తెలంగాణ ప్రజల సంఘంగా ఒక ఉద్యమ సంస్థగా ఏర్పాటు చేయబడి తర్వాత అది రాజకీయ పార్టీగా మారుతుంది. అంటే ఈ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రజా సమితి అనేది ఒక ఉద్యమ సంస్థగా ఉంది. సో ఉద్యమ సంస్థగా ఉండడం వలన చెన్నారెడ్డి తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్లో కూడా సభ్యత్వం తీసుకుంటాడు. ఎందుకు? చెన్నారెడ్డి ఎవరనుకున్నాం మనము? తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షులుగా పనిచేసిన అనుకున్నాం. ఒక దానికి అధ్యక్షులుగా ఉంటూ మరొక పార్టీలో ఎట్లా ఉన్నారనేది ఒక డౌట్ ఉంటుంది మనకి. సో ఎందుకు చేసిండ్రు అంటే, తెలంగాణ ప్రజా సమితి అనేది అప్పుడు ఒక ఉద్యమ సంస్థ. సో సంస్థ కాబట్టి ఇది ఒక పార్టీ. సో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్లో తన వాదాన్ని వినిపించడానికి చెన్నారెడ్డి ఇందులో కూడా సభ్యత్వం తీసుకుంటాడు. ఇక తెలంగాణ పీసీసీని ఏర్పాటు చేసింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీనే. సో ఇది తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి గురించి. ఇక మరొక పార్టీ తెలంగాణ ప్రజా పరిషత్ గురించి చెప్పుకుంటే, తెలంగాణ ప్రజా పరిషత్ను ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను ఎవరు? ఎందుకు ఇతనితో పాటు పార్టీలో ఉన్నది ఎవరని చూస్తే, ఇతనితో పాటు ఈ పార్టీని నడిపిన వారు జీపీ సక్సేనా, కేఆర్ ఆమోస్. మనం గత వీడియోలో చెప్పుకున్నాము, టీఎన్జిఓని ఏర్పాటు చేసింది కేఆర్ ఆమోస్ అని. సో తెలంగాణ ప్రజా పరిషత్ నడిపిన వాళ్ళు ఎవరు? జీపీ సక్సేనా, కేఆర్ ఆమోస్. స్థాపించింది జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే, తెలంగాణను వ్యతిరేకించే పార్టీ భారతీయ జనసంఘ్ అనే పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసమైన తెలంగాణను వ్యతిరేకించే ముఖ్యమైన పార్టీ. సో ఆ పార్టీకి తెలంగాణ తరపున తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేసేవాడు జగన్మోహన్ రెడ్డి.
కానీ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా ఉండడం వలన సో ఆ పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తుంది. సస్పెండ్ అయిన ఈ జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి తెలంగాణ ప్రజా పరిషత్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. పార్టీని మాత్రమే ఏర్పాటు చేస్తాడు తప్ప అది ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. సో మనము ఇంతకుముందు తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి కూడా మనం పోటీ చేయలేదని చెప్పుకున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజా పరిషత్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. థ్యాంక్ యూ.